హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గణేష్ చతుర్థి సందర్భంగా వినాయక దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. న్యూజెర్సీలో వుడ్ బ్రిడ్జ్లో ఉన్నటువంటి వుడ్ బ్రిడ్జ్ సెంటర్ మాల్లో ఈరోజు వినాయక చవితి సందర్భంగా మనం గణేష్ చతుర్థిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ చాలా క్రౌడ్ ఉన్నారు, చాలామంది వస్తున్నారు, ఎక్కడి నుంచో వస్తున్నారు, స్టేట్ వైడ్గా ఇంకా వేరే కంట్రీస్ నుంచి కూడా చాలామంది ఇండియన్స్, డిఫరెంట్ స్టేట్స్లో సెటిల్ అయిన వాళ్ళు కానీ డిఫరెంట్ కౌంటీస్లో సిటీస్లో ఉన్నటువంటి వాళ్ళు. ఈ క్రౌడ్ చూస్తుంటే నాకు నిజంగా మనం ఇండియాలో ఉన్నట్టే అనిపిస్తుంది. ఈ క్రౌడ్లో అసలు కార్ పార్కింగ్ కూడా అసలు ఎక్కడ కూడా కార్ చేయకుండా వచ్చేసింది. ఇక్కడ చూస్తే అసలు మేము నిజంగా ఈ ప్లేస్ను వెతకడానికి చాలా తిరగాల్సి వచ్చింది. బట్ లక్కీగా ఏంటంటే గూగుల్ మ్యాప్లో చూపించిన ప్లేస్ దగ్గరలోనే ఇది ఉంది. గూగుల్ మ్యాప్లో చూపించిన ప్లేస్ కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్లేస్ కాకున్నప్పటికీ కాస్త సైడ్కి ఒక 1.5 మైల్ దూరంలో ఉంది. ఇక్కడ చాలామంది పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్తోని అండ్ వాళ్ళ పెద్దవాళ్ళతో అందరు కలిసికట్టుగా వచ్చారు. ఇక్కడ చూస్తుంటే ఒక జాతరలాగా అనిపించింది. ఇక్కడ మనం ఎక్కడ దూరం నుంచి వచ్చి ఇక్కడ ఇలా దర్శనం చేసుకోవడం, ఇంతమందిని చూడడం అండ్ ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీస్తో వచ్చి ఇంకా ఇది ఒక రకమైనటువంటి ఒక ఉత్సవం లాగా అనిపిస్తుంది. ఈవెన్ గణేష్ చతుర్థికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం రియల్గా ఇక్కడ ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ మిస్సింగ్ ఫీలింగ్ అయితే ఏం లేదు. ఇక్కడ చాలా పెద్దగా అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారు. ఇక్కడ చూసి చాలా స్పాన్సర్షిప్స్ కూడా చేశారు కాబట్టి వాళ్ళందరి డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ టు అటెండ్ గణేష్ చతుర్థి హియర్ ఇన్ వుడ్ బ్రిడ్జ్ సెంటర్ మాల్. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు చెప్పులన్నీ ఇక్కడ బయట విప్పేసి వెళ్ళాలి. ఈవెన్ ఏమైనా స్ట్రోలర్స్ ఉంటాయి కూడా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక దగ్గర పెట్టేయమంటున్నారు. సో కిడ్స్ని లోపల వరకు వెళ్ళిన తర్వాత పట్టుకొని ఆ స్ట్రోలర్స్ని దర్శనం అయ్యాక కలెక్ట్ చేసుకొని రిటర్న్లో రావచ్చు. ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ చాలా మట్టుకు డివినిటీ అనేది చాలా ఊటిపడేలా అనిపిస్తుంది. మనకి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అందరం కరెక్ట్గా ఒక టెంపుల్లోకి వెళ్తారు ఉంటుంది. ఈవెన్ మన ఊర్లో కూడా ఎలాగైతే వినాయక చతుర్థి పండుగ జరుగుతాయో అలాగే మనకి ఇక్కడ కూడా అలాంటి ఫీలింగ్ వస్తుంది. చూడండి, గణేష్ చతుర్థి రోజు అండ్ వినాయకుడు ఎంత బాగున్నాడో చూడండి. ఇక్కడ చూస్తుంటే చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు అండ్ వినాయకుడు చాలా బాగున్నాడు. చూడండి, ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ మనకు పెద్ద లైన్ కనిపిస్తుంది. వచ్చే వాళ్ళు ఇలా దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నారు. అండ్ ఇక్కడ పక్కన స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. పక్కన పెద్ద ఎల్ఈడి స్క్రీన్ లోపల కంప్లీట్గా విజువలైజేషన్ అయితే డిస్ప్లే చేస్తున్నారు. ఇక్కడ పెద్ద బార్కెట్లు కూడా పెట్టారు. చాలామంది పిల్లలు, పెద్దలు, యంగ్స్టర్స్, ఫ్యామిలీస్, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ వాళ్ళ కంప్లీట్ ఫ్యామిలీతో కలిసి ఒక రకమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో దర్శనానికి వచ్చారు. ఇక్కడ చూస్తే మనకు వినాయకుడు చాలా ప్రకాశవంతంగా మనకు ఒక రకమైనటువంటి లోపల నుంచి ఎనర్జీని బయటకు వచ్చేలాగా ఒక రకమైనటువంటి ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ వినాయక చవితి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం మనందరికీ చాలా ఆనందంగా ఉంది. అండ్ చాలామంది వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఫోటో తీసుకోవడం, సెల్ఫీ తీసుకోవడం, లేదంటే వీడియో షూట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది అయితే వచ్చారంటే క్రౌడ్ చాలా బాగుంది. ఒక్కొక్కరిని చూస్తుంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చినట్టున్నారు, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు. ఇక్కడ చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఎలిగెంట్గా చేశారు. ఇక్కడ చూస్తుంటే ఫస్ట్ ఎంటర్ కాగానే ఎవరికైనా కనుక పూజ చేసుకోవాలనుకుంటే కనుక వాళ్ళు సామాన్ని ఇస్తున్నారండి. అక్కడే మనం వెన్మేలో కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ పేమెంట్ చేసేసి అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి పూజా సామాగ్రి తీసుకొని దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టుకొని మనం తీసుకోవడానికి కూడా అయితే ఉంది. ఇక్కడ ముందర మూషిక వాహనుడు అండ్ అక్కడ హుండీ కూడా ఉంది. పక్కనైతే లడ్డు ఉంది, చూసారా, చాలా పెద్ద లడ్డు ఉంది. ఇక్కడ చూస్తుంటే చాలా బాగుంది. అంత పెద్ద లడ్డు పెట్టారు, చాలా వైభవంగా చేస్తున్నారు. ఇక్కడ మీకు క్లోజ్ లుక్లో చూపిస్తున్నాను వినాయకుడిని. చూడండి, ఇంత పెద్ద వినాయకుడిని ఎంత బాగా పెట్టారంటే ఒక సిస్టమేటిక్ వే లోపల మనకు సాఫీగా వెళ్ళి దేవుణ్ణి ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకొని రిటర్న్ అవ్వడానికి అయితే బాగా స్కోప్ ఉంది. అండ్ ప్రతి ఒక్కరు వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇక్కడ చూడండి, వీళ్ళు కొంతమంది తీసుకుని వెళ్తున్నారు పూజా సామాగ్రి, అక్కడికి వెళ్ళి తీసుకొస్తారు. అండ్ ఇక్కడ చూడండి, చాలా పెద్ద లైన్లు ఉంది. ఇదే కాదు, బయట నుంచి 2-3 వరుసల లైన్లో వెళ్ళి వచ్చిన తర్వాత లోపలికి ఎంటర్ అవుతాం. లోపల కూడా ఒక 2-3 లైన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, పక్కన అయితే అన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి అండ్ ఎల్ఈడి స్క్రీన్లు డిస్ప్లే చేస్తున్నారు. ఇక్కడైతే
చాలా బాగుంది. లోపలికి ఎంటర్ అయ్యేసరికి ఇంకా చాలా బాగుంది. చూడండి, ఇప్పుడు వినాయకుడిని దగ్గర నుంచి చూపిస్తాను. ఇక్కడ వినాయకుడి విగ్రహం ఎంత ఆహ్లాదకరంగా ఉందో.